ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 5వ తేదీ 12వ నెల 25వ సంవత్సరంలో ప్రభు మనల్ని చేర్చారు. ఈ దినము మనము మరీలో ఉన్న సుగుణాలను గురించి తెలుసుకుంటున్నాం. నిన్నటి దినము సమర్పణ. అయితే ఒక్కొక్క దినంలోనే కొంచెంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో పంచుకుంటూ ఉన్నాడు. ఈ దినము విశ్వాసము. ప్రియులారా, లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనం నుండి 55వ వచనం వరకు మనం ఒకసారి చూస్తే, ఆమెలో ఉన్న గొప్ప విశ్వాసము, భక్తి, ఈ మంచి సుగుణం మనకు అర్థమవుతుంది. 46. అప్పుడు మరియ ఇట్లనెను, అంటే అంతకు పూర్వము ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును అని మొదలు పెడుతుంది. తర్వాత మరియ కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్నదై, అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. పిల్లరా, ఎంత గొప్ప మాటలు అంటే, ఒక్కొక్క మాటను బట్టి కొన్ని దినాలు మనం ధ్యానం చేసుకుంటూ ఆ మాట ద్వారా మనం బలపడవచ్చు. నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఇక్కడ మనం దేవుని గణపరచాలండి. అది భక్తి, విశ్వాసం అంటే. లోకాన్ని కాదు, ప్రభువును గణపరచాలి. ఆయన నా దీన స్థితిని కటాక్షించను అంటాడు. అంటే దీనురాలుగా ఉండడం ఆమెకి ఇష్టము, దీన స్థితిలో ఉండడం ఆమెకి ఇష్టము. గొప్పదానిగా కాదు, ఘనమైన దానిగా కాదు, గర్విష్ఠురాలుగా కాదు, తాను తగ్గించుకోవడం ఆమెకి ఇష్టము. తన స్థితిని ఎప్పుడు కూడా తక్కువగా ఉంచుకోవడం ఆమెకి ఇష్టము. అందరికీ కనబడాలని కొన్ని పనులు చేస్తారు.